లివర్లో ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ప్రెగ్నెన్సీ డెవలప్ అవుతుంది. హౌ డస్ ఉమెన్ ఫీల్ ఇన్ దట్ టైమ్ అండ్ ఎట్లా అవేర్నెస్ ఉండాలి ఫస్ట్ వాళ్ళకి? యాక్చువల్లీ చెప్తే మన దేశంలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి ఎవరికి నేను ఎప్పుడే చెప్తాను, నాకు నమ్మాలా ఏడవాలో అర్థం కాదు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అమ్మ, ట్యూబ్ లో ఉంది, ట్యూబ్ పగిలిపోయింది, బ్లీడింగ్ అంతా పొట్టలో ఉంది, మీకు పెయిన్ ఉంది, మీరు అడ్మిట్ అవ్వండి అని అంటే మా అమ్మ లేదు, మా అమ్మ వచ్చాక వస్తారంట. వన్ ఆర్ డాక్టర్ ఐఎమ్ ఓకే ఐ వెయిట్ అంటారు. నువ్వు వెయిట్ చేస్తామమ్మా, కానీ నేను వెయిట్ చేయలేను కదా. బికాస్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ ద బ్లడ్ is collecting inside the abdomen. There are days when we have removed 3.5 liters of blood collected just because of negligence. Okay. రప్చర్ అయిపోయింది అనుకోండి, అర్ధరాత్రి కూడా నొప్పి వచ్చింది, ఆమె వెళ్ళి లేపింది ఎవరినన్నా, కప్పటి నొప్పి వస్తుంది అంటే వాళ్ళు ఏం చెప్తారు, ఏదో ఒకటి వేసేసి, ఇప్పుడు అందరికి కామన్ గా దొరికిపోయింది కదా టాబ్లెట్, ఏది ఉన్నా వేసేయాలి, అర్జెంట్ గా ఆ టాబ్లెట్ వేసేసి నువ్వు పడుకో పొద్దున్నే పోదా అంటారు. ఇంకేం పొద్దున్న మరి ఎలా మేము అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాదా? 2015లో ఒక మూవీ రిలీజ్ అయిందండి, నో మ్యాన్ బియాండ్ దిస్ పాయింట్ అని, చూసారా? నేను చూడండి 2015లో మేము రోజుకి 20 గంటలు చాకరీ చేస్తూ ఉన్నాం. అప్పుడు పెద్దగా సినిమాలు చూడలేదు. వర్జిన్ ప్రెగ్నెన్సీ, వర్జిన్ బర్త్స్ అంటారు అనమాట. దేర్ వాజ్ one documented pregnancy, not with that also involvement only. అందరూ నార్మల్ డెలివరీస్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు ఓవర్ సిజేరియన్. దెర్ ఇస్ ఎ ట్రెండ్ గెటింగ్ పాపులర్, వాటర్ బర్తింగ్. ఇప్పుడు ట్రెండ్ నార్మల్ డెలివరీ కాదు, సిజేరియన్. సిజేరియన్ ఇప్పుడు ట్రెండ్. అలాగే నార్మల్ డెలివరీ ఏ కావాలనుకునేవారు ఉంటారు. ఆబ్స్టెట్రిషియన్స్ కి అరుపులకి ఏది కాదు, అస్సలు కాదు. ఎందుకంటే అది కావాలనుకునే వాళ్ళకి ఇది కావాలంటారు, ఇది కావాలనుకునే వాళ్ళు అది కావాలి. ఐ థాట్ డాక్టర్ డెసిషన్స్ మీద వెళ్ళిపోతారు చాలా ఉందని అనుకున్నాను. డాక్టర్ డెసిషన్ ని మార్చకపోతే చాలు. నార్మల్ డెలివరీ అనేది, వెజైనల్ డెలివరీ అనేది ఒక అద్భుతం. దాంట్లో నుంచి ఆ బ్యూటీని ఈ సమాజం తీసేసి, ఎలా మ్యామ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి అది ఒక ట్రామాలో బతుకుతున్నారు. నేను చెప్పాలి, అది నిజంగానే ట్రామాని. ఈ రోజు ప్రెగ్నెన్సీ వస్తే ఐఎమ్ ఫియరింగ్ ద డే ఆఫ్ డెలివరీ అంటారు. ఎందుకు? నీకు చదువు అనేది, ఒక లోక జ్ఞానం అనేది పాజిటివ్గా ఆలోచించడానికి రావాలి. ఎంత హైయర్ ఎడ్యుకేషన్ అంత మూర్ఖులు కనిపిస్తున్నారు. దే ఆర్ లివింగ్ ఇన్ అ ఫాల్స్ వరల్డ్ విచ్ ఇస్ నాట్ సపోజ్ టు బి దేర్ వరల్డ్. I like the energy, ma'am. మీరు జనరేట్ చేసే ఎనర్జీ అండ్ ద ఆరా దట్ యూ క్యారీ ఈజ్ అమేజింగ్. థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ విత్ అస్ నౌ. థ్యాంక్ యూ. యాక్చువల్గా నాకు బేసిక్ క్వశ్చన్, ఒక 1 to 3 years మధ్యన కిడ్స్, కొంతమంది ఏమో బాగా అల్లరి చేస్తూ అందరితో కనెక్ట్ అవుతూ ఉంటారు, దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు అందరి దగ్గరికి. కొంతమంది మాత్రం ఎవరి దగ్గర రారు, ఏడుస్తూ ఉంటారు. అంటే ఏమైనా డిఫరెన్స్ ఉందా బిహేవియర్లో? ఏదైనా సీరియస్ ఉందా? మన ఫ్యూచర్లో ఏదైనా కాన్సిక్వెన్స్ అని ఏమో అట్లా ఆలోచించవచ్చా? పిల్లల బిహేవియర్, తల్లిదండ్రుల బిహేవియర్, మెంటల్ కండిషన్, ఆలోచన చాలా ప్రభావితం చేస్తుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను, గర్భ సంస్కారం అంటే గర్భస్థ శిశువు తల్లి యొక్క ఆల్మోస్ట్ మ్యాచ్ ఉంటుంది. అయితే తల్లి ఏం ఆలోచిస్తుంది, తల్లి ఎలాగా విషయాలను తీసుకుంటుంది, ఫాస్ట్ గా తీసుకుంటుందా, నెగిటివ్ గా తీసుకుంటుందా, తల్లి చుట్టుపక్కల వ్యవహారాలు ఎలా ఉన్నాయి, స్ట్రెస్ఫుల్ గా ఉన్నాయా, సంతోషంగా ఉన్నాయా, చాలా మంది ఆమెను బాధ పెడుతున్నారా, మంచిగా చూసుకుంటున్నారా, ప్యాంపర్ చేస్తున్నారా, ఎగతాళి చేస్తున్నారా, దానికి ఆమె రియాక్షన్ ఏంటి, అలాగే హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారా, సపోర్ట్ చేయట్లేదా, ఇవన్నిటి యొక్క అమాల్గమేషన్, మొత్తం మిక్స్ ఒక బేబీ యొక్క మెంటల్ కెపాసిటీని డిసైడ్ చేస్తుంది. సో మంచిగా ఆహ్లాదకరంగా ఆడుకునే బేబీస్ కి ఎలాంటి ఇంట్రాయూట్రైన్ ఎన్వైరన్మెంట్ అంటే గర్భస్థగా తన ఎలాంటి ఇంపాక్ట్ ఉందో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మదర్ తీసుకునే వైటమిన్స్, మదర్ తీసుకునే ఫుడ్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఎక్కువగా షుగరీ ఫుడ్స్ తీసుకుని ఐరన్ డెఫిషియన్సీస్ ఉంది, ప్రోటీన్ తీసుకోకుండా రక్తహీనతతో ఉన్న మదర్స్ చిల్డ్రన్ కొంచెం బిహేవియర్ వేరేగా, కొంచెం ఇరిటబుల్ గా కూడా ఉంటారు. అదే విధంగా మంచి డిహెచ్ఏ వైటమిన్స్ తీసుకుని, మంచి బ్లడ్ లెవెల్స్ మంచిగా ఉండి, పౌష్టిక విలువల ఆహారం తీసుకుని, ప్రోటీన్ తీసుకుని పిల్లల బిహేవియర్ కొంచెం వేరేలాగా.
సో ఆరోగ్యరీత్యా అందరూ ఒకేలాగా కనిపించినా ప్రవర్తనలో మార్పులు అనేవి గర్భస్థ శిశువు ఉన్న ఎన్వైరన్మెంట్ ని డిసైడ్ చేస్తున్నాను. ఓకే సార్ మ్యామ్, నేను స్టాటిస్టిక్స్ గోత్రూ అయితే నాకు అరౌండ్ 18 million పీపుల్స్కి ఆటిజం ఉందంట. సో ఆటిజం అంటే అసలు యాక్చువల్ ఆటిజం అంటే ఏంటి, అది పిల్ల అంటే గర్భం స్థితిలో ఉన్నప్పుడు డెవలప్ అవుతుందా, లేకపోతే బయటకు వచ్చినప్పుడు ఆటిజం అనేది డెవలప్ అవుతుందా? ఎందుకంటే ఇట్స్ నియర్లీ 1.3% ఆఫ్ ద పాపులేషన్, 100 మందిలో ఒకరికి వస్తుంది ఆటిజం అనేది. నేను లాస్ట్ 20-25 years నుంచి మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాను, 2001 నుంచి. అయితే ఇంతకు ముందు ఆటిజం కేసెస్ అనేవి చాలా చాలా తక్కువ ఉండేవి, సే 1 in thousands లో ఉండేవి. కానీ ఇప్పుడు less than 100 ఉంది. అప్రాక్సిమేట్ 70-80 చిల్డ్రన్లో ఒకరికి ఆటిజం స్పెక్ట్రమ్లో ఉంటుందా. ఆటిజం అనేది ఒక బిహేవియరల్ ప్రాబ్లం. ఓకే, ఆ స్పెక్ట్రమ్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జమ కట్టేస్తారు, డెలివరీస్ అప్పుడు ఇబ్బంది అయిన వాళ్ళకి జమ కట్టేస్తారు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కానీ ఆటిజం స్పెక్ట్రమ్ కనుక చూస్తున్నట్టు అయితే మోర్ దెన్ ఫిజికల్ డిసబిలిటీస్, మెంటల్ డిసబిలిటీస్ ఉంటాయి. కాగ్నిషన్, ఓరియంటేషన్, ఐ కాంటాక్ట్, అర్థం చేసుకునే కెపాసిటీ, మళ్ళీ సమాధానం చెప్పే కెపాసిటీ, బ్యాలెన్సింగ్, ఇవన్నీ కూడా వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ ఆటిస్టిక్ కిడ్స్ నార్మల్ గానే కనిపిస్తారు చూడడం, కానీ బిహేవియర్ లో అర్థమవుతుంది. అండ్ ఈ ఆటిజం కి రకరకాల కారణాలు ఉన్నాయి. కొన్ని జెనెటిక్ రీజన్స్ అంటారు, కొన్ని ఎన్వైరన్మెంటల్ రీజన్స్ అంటారు. అంటే బిడ్డ పెరిగే వాతావరణం, ప్రెగ్నెన్సీ వాతావరణం, బిడ్డ పుట్టిన తర్వాత పెరిగే వాతావరణం, ఎన్ని ఇయర్స్ ఉంటుంది? అట్లీస్ట్ 5 years వరకు మనకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఫస్ట్ గోల్డెన్ 5 years వరకు వాళ్ళకి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ ఉంటాయి. అండ్ మదర్స్ వూమ్ లో నుంచి కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు. మేబీ ఇఫ్ మదర్ హ్యాస్ అ పర్సనాలిటీ ప్రాబ్లమ్, లాట్ ఆఫ్ యాంగ్జైటీ, లాట్ ఆఫ్ మల్టిపుల్ డిజార్డర్స్, అబ్సెసివ్ డిజార్డర్స్ ఉండొచ్చు, కంపల్సివ్ డిజార్డర్స్ ఉండొచ్చు, థాట్ ప్రాసెసెస్ డిజార్డర్స్ ఉండొచ్చు, మెడికేషన్స్ మీద ఉండొచ్చు, స్క్రీన్ అడిక్షన్స్ ఉండొచ్చు, ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఒక చిన్న ఊపిరి పోసుకునే ప్రాణం మీద ఇంపాక్ట్ అవ్వచ్చు. అదే డెలివరీ అయిన తర్వాత కూడా ఎక్సెసివ్గా స్క్రీన్ ఇవ్వడము, గ్యాడ్జెట్స్ ఇవ్వడము, మొనోటనస్గా చూసిందే చూడడము, చెప్పిందే చెప్పడం, కమ్యూనికేషన్ లేకపోవడము, లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ కాకపోవడము, వాళ్ళతో మాట్లాడడానికి మా జనాలు లేకపోవడం, ఓరియంటేషన్, ఐ కాంటాక్ట్ పలకపోవడం, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు కొన్ని రకాలుగా మనం ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు జెనెటిక్గా కూడా ఫాలిక్ యాసిడ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ వైటమిన్. ఫాలిక్ యాసిడ్ బ్రెయిన్ డెవలప్మెంట్లో, ఐక్యూ డెవలప్మెంట్లో వీటిలో బాగా ఉంటుంది అన్నమాట. ఈ ఫాలిక్ యాసిడ్ అనే ఒక వైటమిన్ ఒక రిసెప్టర్ మీద వెళ్ళి పనిచేస్తుంది. సో ఆ రిసెప్టర్ దాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఆ రిసెప్టర్ అబ్నార్మాలిటీ కనుక ఉన్నట్టు అయితే ఈ ఫాలిక్ యాసిడ్, మన డైటరీ ఫాలిక్ యాసిడ్ పనిచేయనప్పుడు కూడా ఆటిజం కేసెస్లో ఈ ఫ్రాట్ అంటారు, ఫాలిక్ యాసిడ్ రిసెప్టర్ అబ్నార్మాలిటీ టెస్ట్, ఫ్రాట్ అని ఉంటుంది. ఫ్రాట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఆటిజం కేసెస్ కి కొంచెం లింక్ అనేది కనిపించింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో రీజన్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, అదిలో వన్ ఆఫ్ ద రీజన్. ఆటిజం నుంచి ఇలాంటి ఫ్రాట్ పాజిటివ్ ఉన్న బేబీస్ అంటే మనం ఫాలిక్ యాసిడ్, సింథటిక్ ఫాలిక్ యాసిడ్ ఉంటుంది, లుకోవరిన్, ఆర్టిఫిషియల్ ఫాలిక్ యాసిడ్ కి అది రిసెప్టర్ కి సంబంధం కూడా. సో లుకోవరిన్ కనుక ఇచ్చినట్టు అయితే వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ చూసారు, చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అనేది చూసారు. సంథింగ్ స్ట్రేంజ్ అంటే ఇప్పుడు బేబీకి తల్లి నరిష్మెంట్ ఇస్తుంది త్రూ ప్లాజెంటా అండ్ త్రూ బ్లడ్. కొన్ని కేసెస్లో బేబీ కూడా కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేయడం, కొన్ని కెమికల్స్ రిలీజ్ చేయడం, మదర్లో ఉన్న యాంగ్జైటీని తగ్గించడం, కొన్ని డిసీజ్ని కూడా క్యూర్ చేస్తుందంట. ఇస్ ఇట్ ట్రూ? ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ఈజ్ అ కండిషన్. ఓకే, ఆ కండిషన్లో బేబీ ఒక సర్వైవల్ మోడ్లో ఉంటుంది. సో బేబీ సర్వైవల్ మోడ్లో బేబీకి ప్లసెంటా ఉంటుంది, అక్కడి నుంచి నరిష్మెంట్ వస్తుంది. అలాగే బేబీ ఒక హార్మోన్స్ మదర్ సైడ్ కూడా వెళ్తాయి. దానికి 2 రకాల పరిణామాలు ఉంటాయి. ఒకటి అప్పుడప్పుడు డిప్రెషన్ కూడా చూస్తాము, అప్పుడప్పుడు అగ్రెషన్ కూడా చూస్తాము, అవే హార్మోన్స్ వల్ల. అప్పుడప్పుడు
చాలా మానసికంగా పైకి కిందికి ఉంటారు, చిన్న చిన్న విషయాలకి ఏడుస్తారు. అప్పుడప్పుడు అదే బేబీ వల్ల సంతోషం కూడా ఎక్కువ ఉంటుంది. సో బోత్ సైడ్స్, కోపం వచ్చినా ఎక్కువ వస్తుంది, సంతోషం వచ్చినా ఎక్కువ వస్తుంది, బాధపడినా ఎక్కువ బాధపడతాను. సో అలా కొన్ని హార్మోనల్ చేంజెస్ ప్రెగ్నెన్సీలో కామన్. ప్రెగ్నెన్సీతో వచ్చే హార్మోన్స్ తో వచ్చే చేంజెస్ ఇవి. ఓకే, ఎస్, హార్మోనల్ చేంజెస్ అండ్ ఫీలింగ్స్, బట్ డిసీజెస్ వర్ క్యూరియస్ అండ్ ఇస్ ఇట్ ట్రూ అని? ప్లాసెంటాకి డిసీజెస్ క్యూర్ చేసే కెపాసిటీ ఉంటుంది, బట్ నాట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనం ప్లాసెంటాతో కార్డ్ బ్లడ్ తో కొన్ని రకాల డిసీజెస్ క్యూర్ చేయొచ్చు. ఇది కూడా చాలా చాలా స్ట్రేంజ్ అనిపించింది నాకైతే. లివర్ లో కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది, ప్రెగ్నెన్సీ డెవలప్ అవుతుంది లివర్ లో, స్ప్లీన్ లో అనేది కూడా విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. హౌ ఈస్ దట్ ఈవెన్ పాసిబుల్ మ్యామ్? సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనే ఒక కాన్సెప్ట్. అంటే ఎక్టోపిక్ అంటే నార్మల్ పొజిషన్ కాకుండా అబ్నార్మల్ పొజిషన్, అబ్నార్మల్ లొకేషన్ ఆర్ పొజిషనింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అందులో అన్నిటికంటే కామన్ ఎక్టోపిక్స్ మనకి ట్యూబ్ లో వస్తాయి, ఫాలోపియన్ ట్యూబ్ లో వస్తాయి. అది తర్వాత కొన్నిసార్లు ఓవరీలో వస్తాయి, కొన్నిసార్లు మనకి అబ్డామన్ లో కూడా రావచ్చు ప్రెగ్నెన్సీ. లోపట యూట్రస్ బయట, లోపట ఎక్కడైనా పేగుల దగ్గర. ఎందుకంటే ఆ ఎంబ్రియో అనేది అక్కడ వెళ్ళి అతుక్కుంటే అబ్డామినల్ ప్రెగ్నెన్సీ అంటారు. అదే ప్రెగ్నెన్సీ సమ్ వే ఆర్ ది అదర్ ఏదో ఒక మెథడ్ లో ఓ లివర్ దగ్గరకో స్ప్లీన్ దగ్గరకో వెళ్తే అలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, బట్ వెరీ రేర్, నాట్ డాక్యుమెంటెడ్. అండ్ అబ్డామినల్ ప్రెగ్నెన్సీ అయితే నేను 3 చూసాను నా లైఫ్ టైం. ఎక్టోపిక్స్ అయితే నెలకి 2, 3, 4 చూస్తానే ఉంటాం. ఎక్టోపిక్స్ ఆర్ వెరీ కామన్ బికాస్ ఐ రన్ హై రిస్క్ సెంటర్ కాబట్టి 24/7 సర్వీసెస్ ఉంటాయి, బ్లడ్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ ఊర్లో ఎక్టోపిక్ వచ్చినా కానీ వాళ్ళు టచ్ చేయాలి, బ్లడ్ లాస్ అయిపోతుంది. సడన్ గా ప్రాబ్లం వస్తే కష్టం అని చెప్పి వాళ్ళు కార్పొరేట్స్ కే పంపిస్తారు. ఇక్కడ చుట్టుపక్కల కూడా ఆల్మోస్ట్ ఏ చిన్న హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఎక్టోపిక్స్ మాకే పంపిస్తారు. బికాస్ ఎక్స్పర్టీస్ మా దగ్గర ఉంటుంది, బ్లడ్ బ్యాంక్ ఉంది, హై రిస్క్ అనెస్థీషియా సర్వీసెస్ ఉంటాయి కాబట్టి. సో అలా మేమే ఎక్కువ ఎక్టోపిక్స్ చూస్తూ ఉంటాం. ఒవేరియన్ ఎక్టోపిక్స్ కొంచెం నార్మల్ ట్యూబల్ ఎక్టోపిక్ కంటే ఒవేరియన్ ఎక్టోపిక్స్ చూసాము. సర్వైకల్ ఎక్టోపిక్ అంటాం, మరీ యూట్రస్ కింద పార్ట్లో వస్తుంది, అవి కూడా చాలానే చూసాం. సో లొకేషన్ అబ్నార్మాలిటీ ఇంకా డాక్యుమెంటెడ్ గా వెళ్ళినట్టు అయితే చాలా రేర్ గా, ఇంకా రేర్ సినారియోస్ లో కూడా ఉన్నాయి. కానీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇస్ అ వెరీ థ్రెటనింగ్ ప్రాబ్లం. హౌ డస్ ఉమెన్ ఫీల్ ఇన్ దట్ టైమ్ అండ్ వాళ్ళది ఎట్లా అవేర్నెస్ ఉండాలి ఫస్ట్ వాళ్ళకి? యాక్చువల్లీ చెప్తే మన దేశంలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి ఎవరికి నేను ఎప్పుడే చెప్తాను, నాకు నమ్మాలా ఏడవాలో అర్థం కాదు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అమ్మ, ట్యూబ్ లో ఉంది, ట్యూబ్ పగిలిపోయింది, బ్లీడింగ్ అంతా కొట్టలో ఉంది, మీకు పెయిన్ ఉంది, మీరు అడ్మిట్ అవ్వండి అని అంటే మా అమ్మ లేదు, మా అమ్మ వచ్చాక వస్తానంట. మా హస్బెండ్ లేడు, ఆఫీస్కి వెళ్ళాడు, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అడ్మిట్ అవ్వాలని ఒకరు, ఇంట్లో ఎవరు లేరు మేము అడ్మిట్ అవ్వమని హస్బెండ్ వైఫ్ ఇద్దరు వచ్చినా కూడా వాళ్ళు. సో వాళ్ళకి మేము ఆ టైంలో కామెడీ చేయలేము. ఇట్స్ అ వెరీ పెక్యులర్ కండిషన్. యువర్ లైఫ్ ఈస్ ఎట్ రిస్క్, ద డాక్టర్ నోస్, ద డాక్యుమెంట్ ఈస్ దేర్, యూ డోంట్ అండర్స్టాండ్. You should understand that it's ectopic pregnancy and it's life threatening and you need to be taking decision then. Yes. And OT లో పేషెంట్ అట్లీస్ట్ అరగంట లోపు ఉండాలి. టెస్ట్ లో అయిపోయి అరగంట లోపు ఓటీలో ఉండాలి. వీ హ్యావ్ టు స్టాప్ ద ప్లేస్ విచ్ ఇస్ బ్లీడింగ్. సో ఇంత ఎమర్జెన్సీ కండిషన్స్ లో కూడా ఇంటికి వెళ్ళి బట్టలు ప్యాక్ చేసుకొని వస్తా అనేవాళ్ళు వాళ్ళు, మై బ్యాగ్ ఇస్ నాట్ రెడీ అని ఒకరు, మై హస్బెండ్ ఇస్ ఆన్ ద వే అని ఒకరు, ఎక్కడి నుంచి అమ్మా అంటే ఏ టీసీఎస్ ఎక్కడో నుంచి వస్తున్నానని వాళ్ళు. హీ విల్ టేక్ 1 hour డాక్టర్, ఐఎమ్ ఓకే ఐ వెయిట్ అంటారు. నువ్వు వెయిట్ చేస్తామమ్మా, కానీ నేను వెయిట్ చేయలేను కదా. బికాస్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్ ద బ్లడ్ ఇస్ కలెక్టింగ్ ఇన్ సైడ్ ద అబ్డోమెన్. దేర్ ఆర్ డేస్ వెన్ వీ హ్యావ్ రిమూవ్డ్ 3.5 liters of blood collected just because of negligence. వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా మందికి తెలియదు కదా, టాపిక్ అని వాళ్ళకి తెలియదు. ప్రెగ్నెన్సీ ఉంటే ఊళ్ళో స్పెషల్లీ వాళ్ళు ఏమంటారంటే 3rd month అయిపోయాక వెళ్దాము డాక్టర్ దగ్గరకు అనుకుంటారు. కానీ 3rd month అయిపోయే లోపు ఎక్టోపిక్ ఉంటే రప్చర్ అయిపోతుంది కదా. రప్చర్ అయిపోయింది అనుకోండి, అర్ధరాత్రి పూట నొప్పి వచ్చింది, ఆమె వెళ్ళి లేపింది ఎవరినన్నా, కప్పటి నొప్పి వస్తుంది,
అంతే వాళ్ళు ఏం చెప్తారు, ఏదో డౌన్లోనో ఏదో ఒకటో వేసేసి, ఇప్పుడు అందరికి కామన్ గా దొరికిపోయింది కదా టాబ్లెట్, ఏదున్నా వేసేయాలి, అర్జెంట్ గా ఆ టాబ్లెట్ వేసేసి నువ్వు పడుకో పొద్దున్నే పోదా అంటారు. ఇంకేం పొద్దున్న సమ్ టైమ్స్ రప్చర్ అయిపోయిన ట్యూబ్ ని మళ్ళీ అతికిస్తానని అడుగుతారు. 1 లీటర్ బ్లడ్ లో ఆ ట్యూబ్ ని వెళ్ళి క్లాంప్ చేసేసి కట్ చేయడమే చాలా కష్టం. అంటే we literally have to swim through a camera with 10 mm and an instrument of 5 mm. So which we can't do. కానీ వాళ్ళు అడుగుతారు, ఎట్ నో కాస్ట్ యూ షుడ్ రిమూవ్ మై ట్యూబ్ అంటారు. అది రప్చర్ అయిపోయిన ట్యూబ్ నేను ఏం చేయాలి అని అంటే ఒప్పుకోరు. ఆ డిస్కషన్స్ ఆర్ ఎండ్లెస్. వాళ్ళకి ట్యూబ్ పోతే ప్రెగ్నెన్సీ రాదు అని అనుకుంటారు, కానీ ఆల్రెడీ రప్చర్ అయిపోయిన ట్యూబ్ ఇస్ గాన్. మరి ఎలా మేము అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాదా? ఇంకో ట్యూబ్ ఉంటుంది కదా, టైం పీరియడ్ ఉంటుంది. ఎస్, చాలా సార్లు న్యూలీ వెడెడ్ కపుల్స్ కూడా ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీగా వస్తారు. కొన్నిసార్లు మేల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఎక్టాపిక్స్ రావచ్చు. మేల్ ఫ్యాక్టర్స్ వల్ల? ఎస్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇన్ఫెక్షన్స్ స్పర్మ్ లో ఉన్న స్పర్మ్ ఇన్ఫెక్షన్స్, హైయర్ బిఎఫ్ఐస్, వారిపోసిల్స్ ఉన్న, మొటిలిటీ ఆఫ్ స్పర్మ్ తక్కువ ఉన్న, ఇట్లా కొన్ని కండిషన్స్ లో స్పర్మ్ క్వాలిటీ వల్ల కూడా మనకి మంచి క్వాలిటీ ఎంబ్రియో రాకపోతే అది ఇంప్లాంట్ అయిపోతే ట్యూబ్లో ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ రావచ్చు. అందుకే ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మంది ఆ వైఫ్ని ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. దట్స్ నాట్ కరెక్ట్. యూ హ్యావ్ టు ఇవాల్యుయేట్ ద హస్బెండ్ ఆల్సో ఫర్ స్పర్మ్ రిలేటెడ్ క్వాలిటీ అసెస్మెంట్. ఎక్కడ పడితే అక్కడ ఒక ల్యాబ్ లో ఒక చిన్న సిమెన్ అనాలిసిస్ 6 లైన్ల రిపోర్ట్ తో వస్తారు, నాకు నార్మల్ ఉందని. అది కాదు చేయాల్సింది. క్వాలిటీ పారామీటర్ అసెస్మెంట్, ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్, డిఎఫ్ఐస్, కల్చర్స్, దాని తర్వాత స్ట్రాటల్ డాప్లర్స్. వీటితో పాటు ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా హార్మోన్స్ లో కానీ లేకపోతే వైటమిన్స్ లో కానీ చెక్ చేస్తున్నాం. ప్రెసెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో కానీ ఫుడ్ హ్యాబిట్స్లో కానీ మీరు కూడా ఛాన్సల్ చెప్పారు, ఎగ్స్ క్వాలిటీ అనేది ఉండట్లేదు అని అన్నారు కదా. సో ఈ తరుణంలో నేను ఎగ్ ఫ్రీజింగ్ అనే కాన్సెప్ట్ విన్నాను యాక్చువల్లీ. అంటే ఎగ్ ఫ్రీజింగ్ ఎక్కడ వేస్తారు, ఎన్ని ఎగ్స్ ఫ్రీజ్ చేస్తారు, అండ్ ఎంతకాలం ఫ్రీజ్ చేసి పెట్టుకోవాలి, ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దీని ప్రాముఖ్యత ఎంత ఉంది మ్యామ్? ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఆపాతకాలీన పరిస్థితిలో చేసుకోవాల్సిన పద్ధతి. ఓకే. ఇట్ ఈస్ నాట్ అ మెయిన్ స్ట్రీమ్ ప్రాసెస్. కంపల్సరీ కాదంటారా? మెయిన్ స్ట్రీమ్ ప్రాసెస్ ఇస్ స్టడీస్, జాబ్స్, గెటింగ్ మ్యారీడ్ and planning a child. This is mainstream process. Mainstream process ni follow cheyaleni vallu undaru. Maybe very promising careers, or they have very difficult educational goals, or some other things that are hampering. Sometimes they might have some divorces. They need some time to get back to another relationship. So alanti paristhitilo kuda, if time is the factor. If you have importance to any other thing other than child at that point in time, and your age is running out, definitely egg freezing ane option manchidi. ఏ టైం పీరియడ్ వరకు ఏజ్? It is not about age. It is about your choices. For example, you're 25 years and you don't see yourself getting married and having children for the next 8 years. You're very clear about it. You have a goal map. You have a road map. And you have no scene for marriage and a child. Then at 25, what you should do? You can freeze your eggs. For example, you've had some kind of a cancer and it is going for some treatment. And that treatment might damage the eggs, whether it is chemotherapy or radiotherapy. Then you can go for egg freeze. Atla కొన్ని సెట్ కండిషన్స్ ఉన్నాయి, కొన్ని సెట్ గోల్స్ ఉన్నాయి, కొన్ని సెట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. యూ హ్యాడ్ అ మ్యారేజ్, యూ బ్రోక్ అప్, యూ ఆర్ లుకింగ్ ఫర్ అనదర్ పార్ట్నర్, యూ ఆర్ 30 years. So you have not yet married. Again, you don't know whether you will get a partner or not. You don't know whether your partner will have a mutual consent of having the child in near future. Then what is that you have to do if you are having less eggs at that point? Go for egg freezing. So some backup is there. So these are not to be promoted for everybody. Okay. Clean mold sweep laga andarki promote chesedi kaadu. Okay. Special situations, special conditions,
and they have their own costing. ఓకే They have their own recurrent costing, అంటే అఫోర్డబిలిటీ నా ఓకే ఓకే and they have their own plus minuses. సో ఇవన్నీ కూడా ఉంటాయి. హైదరాబాద్ లో ఉందా అవైలబుల్? చాలా సెంటర్స్ లో చేస్తున్నారు. మా సెంటర్ లో కూడా ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే అండ్ ఎగ్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్ ఆల్సో ఇన్ సిమిలర్. Freezing కూడా ఉంటుందా? ఎస్, స్పర్మ్ ఫ్రీజింగ్ కూడా ఉంటుంది. ఓకే బికాస్ కొన్ని సర్జరీస్ కి ముందు స్పర్మ్ ఫ్రీజింగ్ సజెస్ట్ చేస్తారు. ఓకే సమ్ రేడియోథెరపీస్ ముందు కూడా స్పర్మ్ ఫ్రీజింగ్ సజెస్ట్ చేస్తారు. కొన్నిసార్లు స్పర్మ్స్ తక్కువగా ఉంటే ఏదైనా మేజర్ సర్జరీ చేయాల్సి వస్తే వాళ్ళు స్పర్మ్ ఫ్రీజింగ్ చేస్తారు. సో బోత్ ఆర్ ఈక్వల్లీ దేర్. స్పర్మ్ ఫ్రీజింగ్ తో ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఓకే బికాస్ ద వాల్యూమ్ ఇస్ మోర్, నంబర్స్ ఆర్ మోర్. ఎగ్ ఫ్రీజింగ్ తో మనకి ఎన్ని ఎగ్స్ వచ్చాయో దాని మీద మనకి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే అండ్ ఎన్ని ఎగ్స్ వచ్చిన దానికంటే ఎంత క్వాలిటీ ఉన్న ఎగ్స్ వచ్చాయి, ఎన్ని సైకిల్స్ వెళ్ళారు. సమ్ టైమ్స్ 1 సైకిల్ సరిపోదు, ఓకే 2 సైకిల్స్ కూడా ఇంక్రీజ్ చేస్తాం. అంటే సైకిల్ కి 1 ఎగ్ అన్నట్లా మ్యామ్? కాదు, మనము నంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చేలాగా మెడిటేషన్స్ ఇస్తాము. ఓకే ఓకే అరౌండ్ 5 to 10, 15 ఎగ్స్ కూడా ఇన్ సైకిల్ కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద egg count the woman has, Okay. we will know how many eggs he can collect with whatever doses that we look at medication per. డిజైనర్ బేబీస్ అనే కాన్సెప్ట్ ఉంది, విన్నారా? Of course, yes. Yeah. అందరూ అడుగుతూ ఉంటారు డిజైనర్ బేబీస్. ఆన్లైన్ లో షాపింగ్ చేసినట్లు డిఫరెంట్ ఆప్షన్స్, కలర్, స్కిన్ టోన్, ఐ కలర్, హైట్, డిసీజ్ రాకుండా ఉండడం, ఇట్లాంటి ఆప్షన్స్ ఇస్తూ అలాంటి ఆప్షన్స్ ఏది ఉండవు. ఉంది మ్యామ్ యాక్చువల్లీ. సో బేసిక్ గా if you want to choose the egg and you want to choose the sperm, ఓకే the egg characteristics, sperm characteristics, ఓకే physical characteristics, genetic characteristics, Okay. grouping of blood, extended profiles like education, height, weight, color, ఇవన్నీ ఉంటాయి. ఓకే If you're looking at something to choose from that option, ఓకే you can. ఓకే But you are the person, your husband is the person, ఓకే and you want to design your baby, it is not possible. You will have an embryo. ఓకే Probably you can check what is the quality of that embryo. అంత మాత్రమే ఉంది ప్రెజెంట్. ఎగ్జాక్ట్లీ. సో చాలా సార్లు అనుకుంటారు డిజైనర్ బేబీస్ అని. కానీ డిజైనర్ బేబీస్ కి అర్థం ఏంటంటే వెన్ యూ గో ఫర్ వాట్ ఎవర్ ఎగ్, వాట్ ఎవర్ స్పర్మ్, యూ మేక్ అన్ ఎంబ్రియో సెలెక్షన్కి వచ్చేసరికి ఇఫ్ దే ఆర్ గోయింగ్ త్రూ IVF, ఓకే ఎంబ్రియో సెలెక్షన్కి వచ్చేసరికి విచ్ ఎంబ్రియో ఇస్ ద బెస్ట్ వన్ అని సెలెక్ట్ చేయడు. ఓకే ఒకప్పుడు విచ్ ఎంబ్రియో ఇస్ ద బెస్ట్ వన్ అనేది ఎంబ్రియాలజిస్ట్ చెప్పేవాళ్ళు. ఓకే టు అన్ ఎక్స్టెంట్ ఎట్లా ఉంది, గ్రోత్ ఎట్లా ఉంది, మల్టిప్లై అవుతుందా, డే 2 ఎంబ్రియో లాగా ఉందా, డే 3 ఎంబ్రియో క్లీవ్ అయిందా, డే 4 ఎంబ్రియోస్ ఎట్లా ఉన్నాయి, డే 5 కి బ్లాస్ట్ ఫామ్ అయిందా, ఇవన్నీ ఎంబ్రియాలజిస్ట్ చూసి చెప్పేవాడు. ఓకే అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎంబ్రియోస్కోప్ అని వచ్చింది. అంటే ఎంబ్రియోస్కోప్ అంటే ఆ మైక్రోస్కోప్ ఓకే ఆ ఎంబ్రియోస్, ఒకవేళ ఒక 10 ఎంబ్రియోస్ ఉన్నాయి, ఆ 10 ఎంబ్రియోస్ ని ఆ మైక్రోస్కోప్ కంటిన్యూస్ 5 days చూస్తుంది. ఓకే 5 days చూస్తున్నప్పుడు మనము స్లో మోషన్ లో ఎట్లా ఉంటుంది, సో అలా మనము ఫాస్ట్ ఫార్వర్డ్ లో వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే ఏదైతే ఎంబ్రియో కరెక్ట్ గా క్లీవ్ అవుతుందో, మంచిగా ఫార్వర్డ్ అవుతుందో దాన్ని చూస్ చేసుకో. ఓకే దానికి ఎక్కువ కెపాసిటీ ఉంటుంది ప్రెగ్నెన్సీ ఇచ్చేది. అదే విధంగా ఆ ఎంబ్రియో నుంచి ఒక్క సెల్ తీసి టెస్టింగ్ పంపిస్తే దాని జెనెటిక్స్ వస్తుంది. ఏదైనా జనుపరమైన సమస్యలు ఉంటే అలా టెస్ట్ చేసుకుంటాం ఈ ఎంబ్రియోకు ఉందా లేదా. ఇప్పుడు ఒక క్వశ్చన్ కొంచెం డెప్త్ ఉంటుంది, దాన్ని ఎందుకు అడుగుతున్నానో నేను లాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రపంచంలో ఈ సెక్షువల్ ఇంటర్ కోర్స్ కానీ రిప్రొడక్టివ్ పీరియడ్ అప్పుడు సమస్త జీవరాశులు, మ్యామల్స్ అంటే పాలిచ్చే జీవరాశులు, పక్షులు, కీటకాలు, సముద్ర జీవరాశులు అన్నిట్లో ఆ ఫేజ్లో మాత్రం ఇంటెన్స్ ఎనర్జీ, ఇంటెన్స్ డిజైర్ అనేది ఒక్కసారి జనరేట్ అవుతుంది. వేరే ఏ యాక్టివిటీలో కూడా లైఫ్లో ఇప్పుడు మనం వేరే ఏదైనా పని చేసినప్పుడు కూడా ఎంత ఎనర్జీ అంటే అంత డిజైర్ రాదు ఏ పని పట్ల. వై డూ యూ థింక్ ద క్రియేటర్ డిజైన్డ్ ఇట్ దట్ వే అండ్ వాట్ యాక్చువల్లీ ఇట్స్ జస్ట్ అ థాట్ మ్యామ్, లేదంటే కంప్లీట్ బాడీలో మెటబాలిజం అంతా చేంజ్ అయిపోతుందా ఆ యొక్క పీరియడ్ అప్పుడు? అంటే ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ద బాడీ కంప్లీట్లీ. అబ్బాయిలకు అమ్మాయిలకి డిఫరెంట్ ఉంటుంది. వెన్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ బాయ్ సీస్ ఎ గర్ల్ దట్ హీ ఈస్ అట్రాక్టెడ్ టు, వైస్ వర్సా, వాట్ హ్యాపెన్స్ ఇన్ హిమ్ అండ్ ఇన్ హర్.
యాక్చువల్లీ వాట్ ఈస్ ద మెకానిజం దే గో త్రూ ఇన్ దర్ బాడీ అనేది ఒకసారి డీటెయిల్గా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఇట్స్ కాంప్లెక్స్ మెకానిజం. ఓకే, కాంప్లెక్స్ మెకానిజం ఎందుకు చెప్తామంటే మనకి నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి కదా, నర్వస్ సిస్టమ్స్ పారాసింపథెటిక్, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. అవి ఎట్లా వర్క్ అవుతాయి, మన విజువల్ స్టిమ్యులేషన్ని బ్రెయిన్ రికార్డ్ చేసి ఆ బ్రెయిన్ రికార్డ్ చేసిన విజువల్ స్టిమ్యులేషన్కి అదర్ పార్ట్స్ రెస్పాన్స్ ఇస్తాయి. సో అలాగే ఇఫ్ ద విజువల్ స్టిమ్యులేషన్ ఇస్ వెరీ గుడ్ ఫర్ అ బాయ్ ఆర్ ఫర్ అ గర్ల్, ఇట్ గివ్స్ అ సర్టన్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇమోషన్స్, హార్ట్ రేట్ పెరగడము, ఫ్లష్ అవ్వడము, దాని తర్వాత ఆ మూమెంటరీ థాట్స్ రావడము, షుడ్ ఐ గో అండ్ టాక్, అట్లా షుడ్ ఐ ప్రొసీడ్, అట్లా. దాని తర్వాత హార్ట్ రేట్ పెరిగినప్పుడు వాళ్ళకి చిన్న దడగా అనిపించడము. సో ఇవన్నీ కూడా ఆ పారాసింపథెటిక్, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ రెస్పాన్సెస్ అన్నారు. కొంతమంది చెమట్లు పడతాయి, కొంతమందికి మాటలు రావు, కొంతమంది సంబంధం లేకుండా మాట్లాడతారు. సో ఇవన్నీ కూడా బ్రెయిన్ రెస్పాన్స్. సో బ్రెయిన్ రెస్పాన్సెస్ వాళ్ళకున్న పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ని బట్టి, వాళ్ళకున్న పర్సనల్ చాయిసెస్ ని బట్టి, వాళ్ళకున్న ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ ని బట్టి మ్యాచ్ అవుతుందా లేదా దాన్ని చూసుకుని ముందుకెళ్తాయి అన్నమాట. సో ఇది చాలా కాంప్లెక్స్ ఫినామినా. ఈ కాంప్లెక్స్ ఫినామినాలో మనకి పాస్ట్ ఉంటుంది, మన ఒపీనియన్స్, ఎక్స్పీరియన్సెస్ ప్రెసెంట్ ఉంటుంది, విజువల్ స్టిమ్యులేషన్, ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఓకే, అందుకే రియాక్షన్ అనేది ఎప్పుడు ఒకటేలాగా ఉండదు. ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఎస్, ఎవ్రీబడి ఇట్స్ ద సేమ్. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కాన్స్టెంట్ గా దాని మీద మనం చదువుతూనే ఉన్నాం. బట్ ఇక అంతు చిక్కని అంటారు కదా. ఓకే, అంతు చిక్కని మనకు జ్ఞానమా? నెట్లేనికి బాటిల్ తాగుతాము. ప్లాస్టిక్ బాటిల్స్ వాడనా? నేను వాడను, నా పేషెంట్స్ కి ఇవ్వాలి. Plastics are one of the major causes of infertility. నా బిజినెస్ కి బొక్క. Infertility. Yeah, plastics are one of the major reasons for infertility, both in women and men. Okay. సో ఈ బాటిల్ తయారీ అయింది, నీళ్లు నింపారు, బండిలో ఎక్కించారు, బండి ఎండలో తిరిగినప్పుడు ఇందులో ప్లాస్టిక్ లో నుంచి కెమికల్స్ వాటర్ లో లీచ్ అవుతాయి. ఆ వాటర్ లో లీచ్ అయిన కెమికల్స్ వల్ల స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది, ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది, అండ్ దే హ్యావ్ వెరీ బ్యాడ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఓవరాల్ బాడీ ఆల్సో. అది కిడ్నీలో ఫిల్టర్ అయిపోయి వెళ్ళిపోదా? అస్సలు దేర్ ఆర్ టాక్సిన్స్, దే హ్యావ్ ఎన్ ఇంప్రెషన్. ఓకే, ఓవరీస్ మీద కానీ స్పర్మ్స్ మీద కానీ, ఎగ్స్ మీద కానీ స్పర్మ్ మీద కానీ ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి ప్లాస్టిక్స్. సో ప్లాస్టిక్స్ ఆర్ అ థ్రెట్ టు నాట్ ఓన్లీ పీపుల్ హూ వాంట్ టు గెట్ ప్రెగ్నెంట్, ఇట్స్ ఆల్సో అ థ్రెట్ ఫర్ అన్ ఆబ్స్టెట్రిషియన్ హూ వాంట్ టు డూ డెలివరీస్ ఇన్ ఫ్యూచర్. వాళ్ళ లైఫ్ స్టైల్లో ప్లాస్టిక్ ఉండడం వల్ల ఫర్టిలిటీ మీరు ఎంత ప్రయత్నించినా కూడా రాకుండా, బికాస్ ప్లాస్టిక్ ని మనం అంత లైట్ తీసుకున్నాం. అంటే ప్లాస్టిక్స్ కెమికల్స్, ఫర్ ఎవర్ కెమికల్స్ అంటారు. ఈ టెఫ్లాన్స్ ఇవన్నీ కూడా ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ అ సిమిలర్ ఇంపాక్ట్. మనం ఫర్టిలైజర్స్, కెమికల్స్, యాడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, కలర్స్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో దే ఆల్ హ్యావ్ అ లాస్టింగ్ ఇంప్రెషన్. ఓకే, ఒక 3-4 months వాడకుండా ఆపేస్తే మన బాడీలో ఇంప్రూవ్మెంట్ వస్తుందా మ్యామ్? 3-4 months కి ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా కానీ మనము ఏదైనా లైఫ్ స్టైల్ మారిస్తే, ఇప్పుడు నార్మల్ ఫుడ్ నుంచి ఆర్గానిక్ ఫుడ్కి ప్లాస్టిక్స్ తీసేసి కుండలో నీళ్ళు కానీ, గ్లాస్ బాటిల్ నీళ్ళు కానీ, లేకపోతే స్టీల్ బాటిల్లో నీళ్ళు కానీ, ఇవన్నీ అలాగే వేసుకునే బట్టల్లో కూడా సింథటిక్ తీసేసేసి, ఒకవేళ మనం హ్యాండ్ మేడ్ క్లోత్స్ ఉంటాయి కదా, అది పట్టు అయినా లేకపోతే అది కాటన్ అయినా, ఇవన్నీ హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, పార్టిక్ షిఫ్ట్ అయినా, సోప్స్ కూడా, డిటర్జెంట్స్ కూడా, అలాగే క్లీనింగ్, హోమ్ క్లీనింగ్ సొల్యూషన్స్, వెదర్ ఇట్ ఇస్ ఫ్లోర్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, యుటెన్సిల్ క్లీనింగ్, క్లోత్స్ వాషింగ్, కిచెన్ క్లీనింగ్.
సోఫా క్లీనింగ్, ఇవన్నీ సపరేట్ ఉంటాయి, అన్ని ఒకటే ఉండవు. ఓకే వాటన్నిటిలో కూడా నార్మల్ కెమికల్ బేస్డ్ ఉంటాయి, ఆర్గానిక్ బేస్డ్ ఉంటాయి. ఓకే సో అలా మార్చుకుంటూ అన్ని మార్చుకుంటూ వెళ్తే ఒక 3 to 4 months లో there will be some kind of a minor improvement that you might see. Better sleep, ఓకే better appetite, weight loss, clarity in your skin, your acne might go ఇన్ని ఉన్నాయా? in your time. Okay. And you might have a feel good feeling. And best times that we see quality improvement not only in egg and sperm, we also see quality improvement in thought process also. ఓకే చాలా క్లారిటీ ఉంటుంది బికాస్ యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ సమ్ కెమికల్ ఇన్సైడ్ యువర్ బాడీ. సో వాట్ ఎవర్ ఎనర్జీ దట్ యూ హ్యావ్ ఇస్ అ ప్యూర్ ఎనర్జీ. దానివల్ల చాలా లాభాలు ఓకే అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత ఉంటుంది. చాలా ఉంది, చాలా ఉంటుంది. 2015లో ఒక మూవీ రిలీజ్ అయింది, నో మ్యాన్ బియాండ్ దిస్ పాయింట్ అని, చూసారా? నేను చూడలేదు. 2015లో మేము రోజుకి 20 గంటలు చాకరీ చేస్తూ ఉన్నాం. అప్పుడు పెద్దగా సినిమాలు చూడలేదు. అంటే మనం ఏంటి దానిలో ఒక స్టార్టింగ్ ఒక చిన్న కాన్సెప్ట్తో స్టార్ట్ అయ్యాడు అనమాట. అంటే ఇక్కడ ఉమెన్ అనేవాళ్ళు వర్జిన్ ప్రెగ్నెన్సీ, వర్జిన్ బర్త్స్ అంటారు అనమాట. అంటే ఇక్కడ మెయిన్ ఇంటర్ఫియరెన్స్ ఏం లేకుండా ఉమెన్ ఆటోమేటిక్గా బేబీ బర్త్ డెవలప్ అయ్యింది లోపల ఆటోమేటిక్గా. యాక్చువల్లీ ఈజ్ ఇట్ ట్రూ, ఈజ్ ఇట్ పాసిబుల్ అనేది నాకు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు కూడా నాట్ ఈవెన్ స్పర్మ్ ఇన్వాల్వ్మెంట్, without sperm involvement. That there was one documented pregnancy, not with that, also with sperm involvement only. Okay. But not without sperm. I don't know how. You were saying something earlier. Yes. So ఇప్పుడున్న పరిస్థితిలో people don't want to get married. Okay. So women have options. They legally according to law. Okay. If she's a major and she's fully okay with it, you don't have to have a partner to get pregnant. Okay. You can go to an IVF center, get artificial insemination of a donor done and get pregnant. And your birth certificate also has a valid point that you're a single mother and you don't need a husband or a partner to write in that photo. Okay. How do hospitals select donors now? Hospitals do not select donors. There is no way that a hospital selects. There is a like, how do you have blood bank? Do have a sperm bank. Okay. An officially certified sperm bank and an officially certified egg bank, Okay. which have their own rules, regulations established by the Act, Reproductive Act. దానికి సంబంధించిన యాక్ట్ ప్రకారం వాళ్ళకి రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పటికి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కంపల్సరీ సిమెన్ మటుకు స్పర్మ్ బ్యాంక్ లో నుంచే తీసుకునేవారు. Okay. అండ్ స్పర్మ్ బ్యాంక్స్ ఆర్ సర్టిఫైడ్ స్పర్మ్ బ్యాంక్స్ who have semen samples which are having minimum amount of characteristics. And for somebody who is wanting to have an extended profile, also then it should be available. So nu sample ichi mundu sample characteristics minimum compulsory untai. Okay. And ఒకవేళ ఎక్స్టెండెడ్ ప్రొఫైల్ కావాలన్నా కూడా స్పర్మ్ బ్యాంక్ వాళ్ళు ఎక్స్టెండెడ్ ప్రొఫైల్స్ ఉన్న శాంపిల్స్ డీటెయిల్స్ కూడా ఇస్తారు. ఎక్స్టెండెడ్ ప్రొఫైల్ అంటే ఎక్స్టెండెడ్ ప్రొఫైల్ అంటే ఎడ్యుకేషనల్ స్టేటస్ తో పాటు ఇంకో 2-3 తరాలు కూడా వస్తాయి. ఓకే. వాళ్ళ హాబీస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఎక్సెప్ట్ అతని పర్సన్ తప్ప డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి అంటారా? ఫ్రీ డీటెయిల్ విల్ బి దేర్ అండ్ కంప్లీట్ జెనెటిక్ కోడింగ్ కూడా వస్తుంది. జెనెటిక్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అది మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు కూడా టెస్ట్ చేస్తారా దాన్ని? Semen sample is tested and labeled and sent to us. We only use it. ఓకే ఓకే. We don't test anything on it. మ్యామ్, ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడన్నా కామన్ ఏంటంటే ఇప్పుడు అందరూ నార్మల్ డెలివరీస్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు ఓవర్ సిజేరియన్. అండ్ దెర్ ఇస్ ఎ ట్రెండ్ గెటింగ్ పాపులర్, వాటర్ బర్తింగ్. అది అందరికి సూటబుల్ మ్యామ్? యాక్చువల్లీ ఎవరికి చేస్తే బెటర్, ఎవరు దానికి ఎలిజిబుల్ అనేది ఉంటుందా? ఇప్పుడు ట్రెండ్ నార్మల్ డెలివరీ కాదు, అదా సిజేరియన్. సిజేరియన్ సిజేరియన్ ఇప్పుడు ట్రెండ్.
ఎవరిని అడిగినా నాకు నార్మల్ డెలివరీ అంటే భయం, నాకు సిజేరియన్ చేయండి, నార్మల్ డెలివరీ అంటే భయం, నాకు సిజేరియన్ చేయండి అని అడుగుతారు. అయితే అది ఒక డాక్టర్తో ఒక పేషెంట్కి ఒకరోజు సంబంధం కాదు. మనం చెకప్స్ చేసుకుంటున్నప్పుడు ఒకవేళ వాళ్ళు సిజేరియన్ అడిగినా కూడా ఓకే అమ్మ చూద్దామని చెప్పి మనం ఎంత టైం ఫ్రేమ్ ఉంటుంది, ఒక 5 to 8 months ఉంటుంది పేషెంట్ తోటి జర్నీ. వాళ్ళ ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి. హాస్పిటల్ అన్న తర్వాత కూర్చున్న తర్వాత డెలివరీ అయిన వాళ్ళు కనపడతారు, డెలివరీ రేపు ఉన్న వాళ్ళు కనపడతారు, డెలివరీ 2 నెలల తర్వాత ఉన్న వాళ్ళు కనపడతారు. ఒకవేళ మనం యోగా క్లాసెస్, జుంబా క్లాసెస్ చేస్తూ ఉంటే అన్ని రకాల మనుషులు కనపడతారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆ నంబర్ ఆఫ్ మంత్స్ లో ఎలా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. ఆ డెసిషన్ కూడా పెయిన్ ఉండొద్దు, తొందరగా అయిపోవాలి, రిస్క్ ఉండొద్దు, ఇలాంటివి చాలా ప్లే అవుతూ ఉంటాయి. బికాస్ అందరూ 10-15 డెలివరీలు అవ్వట్లేదు కదా, 1-2 మాక్సిమం 3. సో ఆ 1 నుంచి మొదలైనప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ డెలివరీకే కదా ఈ పంచాయతీ అంతా. సో వాళ్ళు ఇవన్నీ ఆలోచించి వెళ్తారు. చాలా మంది ఇప్పుడు పెయిన్ ఉంటుంది నార్మల్ డెలివరీలో అని ఒక మూర్ఖపు ఆలోచనతో సెక్షన్స్ అడుగుతూ ఉంటారు. కానీ అడిగినప్పుడు వాళ్ళకి తెలియదు అది తప్ప కరెక్టా అని. దాని తర్వాత ముందుకు వెళ్తూ ఉంటే మనం వాళ్ళకి కన్విన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే నార్మల్ డెలివరీ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. అక్కడ ప్లాసెంటా కింద ఉన్నా, ఉమ్మనీరు 0 ఉన్నా, డెలివరీ అయిన పరిస్థితి లేకున్నా, 4 కిలోల బేబీ ఉన్నా నాకు నార్మలే కావాలని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో విపరీతంగా చాలా 2 different కాన్సెప్ట్స్ నడుస్తూ ఉంటాయి. ఆబ్స్టెట్రిషియన్స్ కి అరుకులకి ఏది రావు, అస్సలు రావు. ఎందుకంటే అది కావాలనుకునే వాళ్ళకి ఇది కావాలంటారు, ఇది కావాలనుకునే వాళ్ళు అది కావాలి. సో నాకు ఒక్కటే తెలుసు, వాళ్ళకి ఏది సేఫ్ అనుకుంటే అది చేస్తాము. వాళ్ళు వద్దు అంటే ఐఎమ్ ద బెస్ట్ సర్జన్ టు డూ అ సెక్షన్. వాళ్ళు కావాలి అని అనుకుంటే నాకు భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది వెయిట్ చేయడానికి. నార్మల్ కోసము టీమ్ ఉంది, మానిటర్ చేయడం కోసము, ఎంకరేజ్ చేయడం కోసము ఆప్షన్స్ ఉన్నాయి, ఎపిడ్యూరల్స్ లాంటివి పెయిన్ రిలీఫ్ కోసం. సో వాట్ ఎవర్ సెడ్ అండ్ దట్ ఇన్ని ఆప్షన్స్ మనకు ఉన్నాయి. అందులో ఒక ఆప్షన్ పెయిన్ రిలీఫ్కి వాటర్ బర్త్. కానీ వాటర్ బర్త్ అనేది నాకు అనిపిస్తుంది ఇట్ ఈస్ క్వైట్ ఓవర్ రేటెడ్. బికాస్ ప్రెడిక్టబిలిటీ లేదు. అంటే ఇప్పుడు నేను ఒక పెయిన్ ఉంది, పెయిన్ కి నేను ఒక ఎంటనాక్సన్ ఉంటుంది, మాస్క్ లాగా ఉండి పెయిన్ వచ్చినప్పుడు అని పీల్చుకోవాలి. సో అందులో నుంచి ఎంటనాక్సన్ గ్యాస్ అయ్యి ఆ గ్యాస్ ఫీల్ గుడ్ ఫీలింగ్ ఇస్తుంది, లాఫింగ్ గ్యాస్. కొంచెం ఇట్ విల్ గివ్ రిలాక్సేషన్ అండ్ పెయిన్ రిలీఫ్. అది ఇంత పనిచేస్తుంది, ఇంత పర్సంటేజ్ పనిచేస్తుంది, ఇంతసేపు పనిచేస్తుంది, ఇంత బెనిఫిట్ ఉంటుంది అని మనం చెప్పగలుగుతాం. కానీ ఒక అమ్మాయికి, ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి లేబర్ లో వాటర్ లో కూర్చుంటే ఎంత పెయిన్ రిలీఫ్ ఉంటుంది అనేది చెప్పలేం, అస్సలు చెప్పలేం. బికాస్ అందరూ ఏమనుకుంటారంటే నీళ్ళల్లో కూర్చుంటే పెయిన్ తగ్గుతుంది అనుకుంటారు. అది నిజం కాదు, అది అస్సలు నిజం కాదు. అదంతా నిజం కాదు. లేబర్ పెయిన్స్ won't stop. Labor pains will be there. And when you sit inside water, since water is a medium, you might feel it less. Adi concept. You might feel it less. But if you are apprehensive, ఇప్పుడు వాటర్ బర్త్ ఎందుకు వస్తావు? నీకు పెయిన్ అంటే ఒక ఫోబియానే వస్తావు. అక్కడ నువ్వు అనుకున్నట్టు నీకు రిజల్ట్ లేనప్పుడు నువ్వు ఏమవుతావు? సో అది కాన్సెప్ట్ తప్ప అప్పుడు అదవు. అంటే నాకు మీరు చెప్తుంటే నాకు ఏమర్థమవుతుందంటేనా, జస్ట్ వాటర్ సెన్సేషన్ స్కిన్ కి వెళ్తున్నట్టు చల్లగా అంటే అది కూడా మళ్ళీ లూక్ వామ్ వాటర్ మెయింటైన్ చేసుకోవాలి టెంపరేచర్. ఆ సెన్సేషన్స్ స్కిన్ ని ఎంగేజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి తక్కువ ఫీల్ అవుతుంది అని అనుకుంటారు. కానీ నిజంగానే నొప్పికి భయపడే వాళ్ళు అందులో కూర్చోలేరు. అది ఏదో కాస్త పాసిఫై చేయడానికో, కొంచెం టైం పాస్ చేయడానికో, కొంచెం డీవియేట్ చేయడానికో, లేకపోతే పార్ట్నర్ తో టైం స్పెండ్ చేయడానికో, ఆ అనుభూతితో ఆక్సిటోసిన్ లాంటివి కొంచెం మంచిగా రేజ్ అవ్వడానికి, లేబర్ ప్రోగ్రెస్ అవ్వడానికి వేరే వేరే మెకానిజమ్స్ ఉంటాయి. బట్
యాజ్ సచ్ ఫర్ పెయిన్ ఇట్ ఈస్ నాట్ అ మేజర్ థింగ్. దానికంటే బెటర్వి చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. అంటే మేము ఇప్పుడు నార్మల్ డెలివరీలో కానీ సిజేరియన్లో కానీ ఒక పొజిషన్ ఉంటుంది, దాంట్లో ఆపరేట్ చేస్తారు అని విన్నాను. అండ్ వాటర్ బర్త్స్లో వచ్చేసి ఒక్కొక్క డిఫరెంట్ ఉమెన్కి ఒక్కొక్క డిఫరెంట్ పొజిషన్లో పెట్టి డెలికేట్గా తీయాల్సి ఉంటుంది బేబీ. వాటర్ బర్త్ లో కూడా ద ఉమెన్ ఇస్ సిట్టింగ్ ఆర్ స్క్వాటింగ్ ఇన్ లెట్ డౌన్, వేరే పొజిషన్స్ ఏమి ఉండవు. అదర్వైజ్ ఆల్సో ఇప్పుడు మేము లేబర్స్ అన్ని చేస్తాం కదా, చాలా డెలివరీస్ అవుతూ ఉంటాయి. డెలివరీ అయ్యే 5 నిమిషాల ముందు వరకు కూడా వాళ్ళు బాల్ మీదలో ఉంటారు, స్క్వాట్ చేస్తూ ఉంటారు, లంజెస్ చేస్తూ ఉంటారు, బయట నడుస్తూ ఉంటారు, లేకపోతే లేబర్ బెడ్ ఉంటుంది దాన్ని పట్టుకుని కింద కూర్చుని ఉంటారు. సో మెనీ పొజిషన్స్ అదే. ఆ డెలివరీ పొజిషన్ ఆమెకి, డాక్టర్కి, బేబీకి రిస్క్ ఉండదు. అందుకనే లేబర్ పొజిషన్ అప్పుడు పడుకోబెట్టి బేబీకి డెలివరీ అసిస్టెన్స్ తో చేస్తాం. సో దెర్ ఆర్ పీపుల్ హూ వాంట్ టు డెలివర్ బై సిట్టింగ్, దే వాంట్ టు డెలివర్ బై స్టాండింగ్. ఇట్ ఈస్ దేర్ విష్, వీ డూ ఇట్. బట్ వెన్ ఎవర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, అంత సెటప్ కిందికి వచ్చి బేబీ కనిపిస్తున్నది అంటే ఆ టైంలో మనం సేఫ్ డెలివరీ చేసుకోవచ్చు. ఒక రకంగా నార్మల్ డెలివరీ మాదిరే అనిపిస్తుంది అది. నార్మల్ డెలివరీ అనేది, వెజైనల్ డెలివరీ అనేది ఒక అద్భుతం. దాంట్లో నుంచి ఆ బ్యూటీని ఈ సమాజం తీసేసి. ఎందుకంటే ఒకప్పుడు డెలివరీ అనేది ఎవరికి తెలవాల్సిన అవసరం లేదు. ఆ ఉమెన్ అట్లా ఓ గంగా ప్రవాహం, చెకప్స్ కి వస్తారు, డెలివరీ అవుతారు, ఇంటికి వెళ్ళిపోతారు. మన ప్రమేయం ఏమి ఉండదు అక్కడ. అలా వస్తుంటారు, చేసుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ డెలివరీ మళ్ళీ అయిపోతారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి అది ఒక ట్రామాలో బతుకుతున్నారు. నేను చెప్పాను అది నిజంగానే ట్రామాని. బికాస్ ఈ రోజు ప్రెగ్నెన్సీ వస్తే ఐఎమ్ ఫియరింగ్ ద డే ఆఫ్ డెలివరీ అంటారు. ఎందుకు? నీకు చదువు అనేది, ఒక లోక జ్ఞానం అనేది పాజిటివ్గా ఆలోచించడానికి రావాలి, అంతే కదా. నువ్వు ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఫ్లైట్ కూలిపోతుంది అనుకుంటావా? అనుకోవు కదా. ఓకే, మాక్సిమం వాట్ యూ డూ, నువ్వు టికెట్ కొనుక్కేటప్పుడు ఇన్సూరెన్స్ చేసుకుంటావు, హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటావు ఏదైనా ప్లేస్కి వెళ్ళి, దట్ ఈస్ వాట్ యూ డూ. బట్ ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి కూలిపోద్దా, ఇది కూలిపోద్దా, నేను పడిపోతా అంత ఫియర్. ఒక్క ఫ్లైట్ ఎక్కడానికి ఒక్క కపుల్ గనక జస్ట్ ఒక 1 వీక్ ఆలోచించారనుకో, 9 months ఎంత ఆలోచించాలి? సో వాళ్ళకి చాలా మందికి తెలియదు ఫ్లైట్ అని అనుకుంటే వాళ్ళు మంచిగా హాలిడే. మీరేమనుకుంటారు చెప్పండి? ఫ్లైట్ కి ఎక్కుతున్నాను వెళ్తున్నాను అంటే నువ్వేమనుకుంటావు? హాలిడే అనుకుంటావు, అంతే కదా. ఎక్స్పీరియన్స్ అనుకుంటావు. ఆ ఎకానమీలో వాళ్ళకి బిజినెస్ కావాలంటే బిజినెస్ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ వెళ్ళాలనుకుంటారు. పోనీ కొంతమంది పెసిమిస్టిక్ వాళ్ళు ఉంటారు, లైన్స్, క్యూస్, వెయిటింగ్, ఇమిగ్రేషన్ ఇవన్నీ అనుకుంటారు. ఇట్స్ యాటిట్యూడ్ కదా. సో అలాంటి యాటిట్యూడ్ ప్రెగ్నెన్సీలో కూడా ఉంటుంది. ఆ యాటిట్యూడ్ తో వాళ్ళు బతికేస్తా ఉంటారు అనమాట. సో వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి? కొంతమంది ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ అ బ్యూటిఫుల్ బేబీ డాక్టర్, యూ జస్ట్ టెల్ మీ హౌ అంటారు. ఓకే, ఇది ఒక యాటిట్యూడ్. ఒకరు ఐఎమ్ హ్యావింగ్ దిస్ పెయిన్, ఐఎమ్ హ్యావింగ్ దట్ పెయిన్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ, ఐఎమ్ వామిటింగ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దిస్, ఇట్లా ఉంటారు. సో కంప్లైనింగ్ టైప్. వాళ్ళని కూడా మేనేజ్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం కంప్లైంట్స్ మనం మేనేజ్ చేస్తే వాళ్ళు కంప్లైంట్స్ మేనేజ్ అయితే వాళ్ళు మేనేజ్ అయిపోతారు. ఇంకో వెరైటీ ఉంటారు, మై సిస్టర్ ఇన్ లా హ్యాడ్ దిస్ కాంప్లికేషన్, మై ఫ్రెండ్ హ్యాడ్ దిస్ కాంప్లికేషన్, ఐ విల్ హ్యావ్ దిస్ కాంప్లికేషన్, మై జీన్స్ ఇస్ లైక్ దట్, మై మదర్ హ్యాడ్ బీపీ, ఐఎమ్ వెరీ మచ్ స్ట్రెస్డ్. ఇది కంపారిజన్ బ్యాచ్. వీళ్ళని ప్రపంచంలో ఎవరిని కాపాడు, డాక్టర్ అయితే అసలే కాపాడు. బికాస్ ఒకరి తర్వాత ఒకరిని కంపేర్ చేసుకుంటూ వెళ్తా ఉంటారు. అది వీళ్ళకి ఎందుకు వస్తుంది? కొన్ని కోట్ల మందికి ఉన్న సినారియోస్, కోటికి సినారియోస్ ఉంటాయి. ఇద్దరికి మ్యాచింగ్ అయ్యే సినారియోస్ ఎప్పుడు ఉండవు, అస్సలు ఉండవు ఆబ్స్టెట్రిక్స్ లో. సో నువ్వు కంపారిజన్ చేసుకోవద్దు, నీకు రాదు, అదేనా అంటివ్యాధ. అలాంటప్పుడు నీకు ప్రెగ్నెన్సీ ఎట్లా వేరే వాళ్ళకి వచ్చినట్టు నీకు అవుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. వీళ్ళు ఒక వెరైటీ. ఇంకో వెరైటీ అయితే హైలీ హయ్యర్ వెయిట్ గా నీ కాన్ఫిడెన్స్ ఉంటాయి, అది నార్మల్ డెలివరీ కావాలని వాళ్ళకి నార్మలే కావాలి. బేబీ 4 kilos అయిపోతుంది, దానికి వాళ్ళు ఏం చేయరు, కానీ నార్మలే కావాలి. అన్రియలిస్టిక్ బ్యాచ్. సో వాళ్ళు అన్రియలిస్టిక్ గానే బతుకుతారు.
అయిపోతామమ్మా 10 నిమిషాల్లో డెలివరీ 16 ఎవరు అంటే నో ఐ వాంట్ అ సిజేరియన్ ఐ విల్ గెట్ అడ్మిటెడ్ ఓన్లీ 5 hours సిజేరియన్ అంటారు. ఓకే 10 నిమిషాల్లో డెలివరీ అయ్యే బ్యాచ్ కూడా అలా అడిగే వాళ్ళు ఉంటారు. ఓకే సో ఎవ్వరూ చాలా తక్కువ మంది మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ పేషెంట్ పర్సెప్షన్స్ ఎంత హైయర్ ఎడ్యుకేషన్ అంత మూర్ఖులు కనిపిస్తున్నారు. ఐ థాట్ డాక్టర్ డెసిషన్స్ మీద వెళ్ళిపోతారు చాలా ఉందని అనుకున్నాను. డాక్టర్ డెసిషన్ ని మార్చకపోతే చాలు. వాళ్ళకున్న అప్రిహెన్షన్స్ కి, వాళ్ళకున్న థాట్స్ కి, వాళ్ళకున్న డౌట్స్ కి, అపోహలకి ఓకే డాక్టర్ ని కూడా చిత్రహింస చేసేస్తారు. ఓకే చిత్రహింసే. గూగుల్ అది చెప్పిందని, వాట్సాప్ ఇది వచ్చిందని చెప్పేసేసి, పక్కింటోళ్ళ కథ అయిందని చెప్పి, ఫ్రెండ్స్ తో ఇలా ఇదని చెప్పేసేసి నానా రచ్చ. సో దే ఆర్ లివింగ్ ఇన్ అ ఫాల్స్ వరల్డ్ విచ్ ఇస్ నాట్ సపోజ్ టు బి దేర్ వరల్డ్. వాళ్ళ వరల్డ్ దే ఆర్ ఓన్లీ ప్రెగ్నెంట్. వాట్ ద డాక్టర్ సేస్ ఇఫ్ యూ ఫాలో దే విల్ డెలివర్ వాట్ ఎవర్ వే. బట్ they are not living in that world. They are living in a false world with all information. నేను డాక్టర్ కాబట్టి నాకు నాలెడ్జ్ ఉండాలి, 1000 సిచ్యువేషన్స్ నాలెడ్జ్ ఉండాలి, 1 crore సిచ్యువేషన్స్ నాలెడ్జ్ ఉండాలి, కేస్ టు కేస్ డిఫరెన్షియేషన్ నాలెడ్జ్ ఉండాలి. నీకెందుకు ఉండాలి? నీ కామన్ సెన్స్ ఉండాలి. నువ్వేవి పెట్టుకుని చెస్ట్ పెట్టుకుని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇచ్చి, కరెక్ట్గా కీడిచ్చి, కరెక్ట్గా బర్ప్ చేసి, కరెక్ట్గా కెండినెస్ డైపర్స్ అవి చూస్తుంటే వాట్ ఎవర్ డూ యూస్ బేబీ వీక్ కామ్. యూ షుడ్ టాక్ టు ద బేబీ. నువ్వు కమ్యూనికేషన్ పాజిటివ్ ఎనర్జీ అది ఇవ్వకుండా బేబీనేమో క్రెడిల్లో పడేస్తావు, నువ్వేమో ఫోన్ పట్టుకుని కూర్చుంటావు. బేబీ ఏడుస్తే ఎందుకు ఏడుస్తుంది అదని గూగుల్ అడిగితే బేబీ ఇది గూగుల్ ఏం చెప్తుంది? గూగుల్ కోలిక్ మందు. ఓకే నీ పాలు పడట్లేదు, చేంజ్ ద ఫార్ములా, ఇంకో ఫార్ములా. సో ఇట్లా గూగుల్ విల్ గివ్ డిఫరెంట్ థింగ్స్. మీ వర్క్ చూస్తుంటే నాకు 20% ఇస్ యాక్చువల్ వర్క్ అండ్ 80% ఈస్ డీలింగ్ విత్ దర్ ఎమోషన్స్ లాగా అనిపిస్తుంది. సో మ్యామ్, వాట్ ఈస్ ద మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఫర్ యూ అండ్ యూ డజంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు హ్యాపెన్? నాకు కంటే ఎక్కువ కోపం వచ్చేది ఏంటంటే ఒక టెస్ట్ దాని ద్వారా మనకి ప్రాణం కాపాడే అంత కెపాసిటీ ఉన్నప్పుడు అది మిస్ చేస్తే దానివల్ల నాకు చాలా కోపం వస్తుంది. చాలాసార్లు ఏమవుతుందంటే మన సోషల్ కండిషన్స్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 3rd month అయిపోయి 4th month వచ్చేలోపు ఒకసారి పెద్దల చేసి రావాలి పుట్టింటికి. అదొక సాంప్రదాయం. ఓకే, ఆ సాంప్రదాయము ఎందుకు పెట్టారు? చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయి కాబట్టి వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తే మంచి చెడు చెప్పడానికి, అప్పుడప్పుడే డయాగ్నోస్ అయ్యేది ప్రెగ్నెన్సీ కాబట్టి ఒక్కసారి పుట్టింటికి వెళ్ళి తల్లి మంచి చెడులని చెప్పి పంపించేది. ఎందుకంటే ముందు చదువు అది ఉండేది కాదు. అదొక సాంప్రదాయం కింద పెట్టుకుని ఇప్పుడు 30 ఏళ్ళు 35 ఏళ్ళకి బాగా PhD కూడా చదువుకునే అమ్మాయిలు ఆ సాంప్రదాయం కోసం అని చెప్పి తల్లిగారి ఇంటికో ఏ పల్లెటూరుకో ఎక్కడికో ఇక్కడికో తిరిగి ఎన్టీ స్కాన్ అని ఒక మంచి స్కాన్, దానికి ఒక చాలా విలువ ఉంది. ఎన్టీ స్కాన్లో మనకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా తెలిసే అవకాశం ఉంటుంది. దాంతో పాటు బ్లడ్ టెస్ట్ ఉంటుంది, మార్కర్, ఫస్ట్ ట్రైమిస్టర్ మార్కర్స్. దాంట్లో బేబీ మళ్ళా మదర్కి బీపీ వచ్చే అవకాశం ఉందా, స్మాలర్ బేబీ తీసుకుందా, ప్రీటర్మ్ డెలివరీ తీసుకుందా, ఎన్ని విషయాలు తెలిసే ఒక అద్భుతమైన స్కాన్. అది ఒక ఎంటైర్ రిపోర్ట్, నీ ప్రెగ్నెన్సీ మొత్తం ఎట్లా ఉంటుందో ఆ ఎన్టీ స్కాన్ తో చెప్పేస్తారు. అంత ఇంపార్టెంట్ స్కాన్ ని మిస్ చేసి తిరుగుతా ఉంటారు. ఎందుకు తిరుగుతారో కూడా తెలియదు, ఎందుకు పోతారో తెలియదు, ఆ నిద్ర చేయడంలో వీళ్ళకి లాభం ఏమొస్తుందో తెలియదు. వీళ్ళు ఆల్రెడీ చదువుకున్నారు, ఏజ్ కరెక్ట్గా ఉంది, ఎడ్యుకేటెడ్, అప్రోప్రియేట్, వాళ్ళకి తెలియని విషయాలు అంటే ఏమీ లేవు. మళ్ళీ నిద్ర కోసం వెళ్ళి చాలా సార్లు చిన్న చిన్న పల్లెటూర్లలోకి వెళ్ళి ఈ స్కాన్ మిస్ చేస్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు 10 రోజులు ఉంటారు, ఆ స్కాన్ కు విండో ఉంది. 12 weeks నుంచి 13 weeks 6 days లోపే అవుతుంది స్కాన్. అప్పుడే మనకు స్కాన్ చేసి ఆ స్కాన్ చేయగలుగుతాం, స్కాన్ చేసి ఆ బ్లడ్ టెస్ట్ చేయగలుగుతాం. సో ఎన్టీ స్కాన్ మిస్ చేస్తే మటుకు నాకు విపరీతంగా కోపం వస్తుంది. కానీ ఏం చేయాలి? అలా నవ్వుతూ నో ప్రాబ్లం అని చెప్పి తర్వాత తనకి బీపీ వచ్చిన, ప్రీ ఎక్లాంప్సియా,
ఓకే దానివల్ల ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మదర్కి హై బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా అడపా మిస్ అయినా కూడా వాళ్ళకి ఒకవేళ మార్కర్స్లో కనుక లో ప్యాపీ డయాగ్నోస్ చేయకపోయినా కొంతమంది టెస్ట్ చేస్తారు, స్కాన్ చేయిస్తారు, రిపోర్ట్ చూపించరు, 4 వారాల తర్వాత వస్తారు. ఓకే ఏమన్నా అడిగితే ఊరు వెళ్ళమంటారు. ఆ రిపోర్ట్ లో ప్రాబ్లమాటిక్ గా ఉండి ఏదైనా మెడికేషన్ 12-13 వీక్స్ కి స్టార్ట్ చేయాల్సింది ఉంటే మిస్ అయితే ఓకే అది 16 వీక్స్ కి స్టార్ట్ చేస్తే రిజల్ట్ ఉండదు. ఓకే సో అంత ఇంపార్టెంట్ స్కాన్ నా కెరియర్ లో ఎవరు మిస్ చేసినా నేను చాలా వాళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ చూసా. ఓకే అందుకే అది ఒక్కటి పడుకు అన్యాక్సెప్టబుల్. యావరేజ్ గా ఒక వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద కేసెస్ దట్ యు డీల్ మిస్ దిస్ స్కాన్? ఐ డోంట్ అలౌ ఎనీబడి టు మిస్ ద స్కాన్. పర్సెంటేజ్ 1% ఉన్నా కూడా నేను దానికి చాలా బాధపడతాను. ఓకే చాలా బాధపడతాను. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా నేను కష్టపడి నా ప్రాక్టీస్కి బిల్డప్ చేసుకున్నాను హై రిస్క్ ప్రెగ్నెన్సీలో. సో నాకు తెలుసు ఒక ప్రీటర్మ్ డెలివరీ అయితే ఎంత బాధ ఉంటుందో, ఎంత ఖర్చు ఉంటుందో, ఎంత పరిస్థితి ఎవరికి తెలియని పరిస్థితులు కూడా ఉంటాయి. ఓకే ఒక ప్రీటర్మ్ డెలివరీకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. ఓకే సో ఆ పరిస్థితి నాకే తెలుసు కాబట్టి ఎవరికి లైఫ్లో బీపీ అనేది ప్రెగ్నెన్సీలో రావద్దు నా పేషెంట్స్కి అనే ఒక సంకల్పంతో నేను మ్యాండేటరీ ఇవాల్యుయేషన్ చేయిస్తాను. అలాగే గత 15 సంవత్సరాలుగా నా పేషెంట్స్కి ప్రీఎక్లాంప్షియా వచ్చినది లేదు దాఖిలా. ఎందుకంటే నేను ప్రివెంటివ్ గా మేనేజ్ చేస్తాను. సో ప్రీఎక్లాంప్షియా ప్రివెన్షన్ నా ఎక్స్పర్టీస్, ప్రీటర్మ్ డెలివరీ అమ్మకుండా ఆపేలాగా ట్రై చేసే ఎక్స్పర్టీస్ నాది. అలాగే స్మాలర్ బేబీ రిస్క్ ని అవాయిడ్ చేసి అంతో ఇంతో ఇంప్రూవ్మెంట్ తీసుకెళ్లే డొమైన్ నాది. వీటితో పాటు షుగర్ మేనేజ్మెంట్, ముందు తరాలకి షుగర్ రాకుండా ఉండేలాగా, గర్భస్థ శిశువుకి కరెక్ట్ గా డయట్ వెళ్ళేలాగా ఉండే డొమైన్ నాది. సో ఐఎమ్ ట్రైనింగ్ ఉమెన్ టు హ్యావ్ బెటర్ ఆఫ్ స్ప్రింగ్. ఓకే సో వాళ్ళ ఇంటెలిజెన్స్ అయినా, వాళ్ళ డిజీజ్ బేరింగ్ కెపాసిటీ అయినా, ఫ్యూచర్ లో ఆ పుట్టిన పిల్లలకి షుగర్ రావద్దు, బీపీ రావద్దు, కొలెస్ట్రాల్స్ రావద్దు, ఒబేసిటీ రావద్దన్నా కూడా ప్రెగ్నెన్సీ రైట్ టైం. ఓకే సో ఇంత రిఫార్మేటివ్ పీరియడ్ లో నేను నా మైండ్ బాడీలో మొత్తం పెట్టి డిజైడ్ చేసేది ఒక అద్భుతమైన ప్రెగ్నెన్సీని ఇవ్వడానికి. ఓకే సో ఇట్స్ అ ఛాలెంజ్ బికాస్ నాట్ ఆల్ పేషెంట్స్ లిసన్ టు యూ, బట్ ఐ మేక్ షూర్ that they listen to me. Okay. Sometimes I'm stern, sometimes I'm very friendly, sometimes I beg also, sometimes I even fund their tests because I don't want them to land in a bigger problem. Okay. So అట్లా ఏదో ఒక విధంగా అది మిస్ అవ్వకుండా వాళ్ళ యాంటీనేటల్ కేర్ సవ్యంగా జరిగేలాగా నేను చూస్తాను. బికాస్ అప్పుడప్పుడు మనకి రిపోర్ట్స్లో చాలా బ్యాడ్ పారామీటర్స్ వస్తే మనం ఏం చేయలేము. అట్లీస్ట్ వాళ్ళకి తెలుస్తుంది, ఓకే యూ కెన్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూచర్. You seem to be giving a lot of importance to family. What actually changes within us, ma'am? అంటే ఈరోజు లైఫ్ స్టైల్ చూసుకుంటే వర్క్ అనేది చాలా ప్రియారిటీ అయిపోయింది. సో మన ఫ్యామిలీ టైం ఎంత ఇంపార్టెంట్, కిడ్స్కి ఎంత ఇంపార్టెంట్, పర్సనల్గా మనం కూడా ఎంత ఇంపార్టెంట్? ఎప్పుడైనా కానీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఐ టేక్ టైమ్ అవుట్ ఫర్ ఫ్యామిలీ. ఓకే. That's my priority. My priority, work entano, family anta. My children take definitely an upper hand over my work because I have 3 children. I manage them, but they also understand that for me, how I manage them, that is a different task, and how I have to take care of the hospital and patients, that's a different task. They know that their mother is an obstetrician and babies deliver anytime. Okay. If I have to go, I have to go. Even if it is their birthday, I have to go, I have to go. Okay. I make sure that I balance the situation. I have a team who takes care in my absence, and team building unna vallevarki work life balance lo problem ra. Endukante mana absence lo manalage qualified ga manalage జాగ్రత్తగా తీసుకునే వాళ్ళు ఉంటే ఓకే 24/7 కేర్ ఎవరు ఇవ్వలేరు. ఓకే. ఇట్స్ ఇంపాసిబుల్. సో మన అబ్సెన్స్ లో మనము అక్కడ సఫిషియెంట్ స్టాఫింగ్ పెట్టాలి. ఓకే. మన ఎథిక్స్ తో, మన విజన్ తో మనలాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు మా దగ్గర ఉన్నారు. ఐ హావ్ 16 members team who 24/7 give care along with me. Okay. So we have our rotations, we have our duties, we have everything. Accordingly we manage family. Accordingly
We manage what we have to do at work, personal life also, with friends. I have friends. I have my own personal life. I have my family. I have work. I have my colleagues. So everything has to be balanced, and that is what is life about. If you compromise one over the other, it is going to get back to you in one way or the other. Then your performance drops. Okay. For a happy life, for a better performance, and to give 100% for wherever that you are, you just have to balance it. Okay. And balancing low, sometimes compromises ikkada unte, sometimes compromises akkada unte. I have an extended family. I have my parents along with me. I have my in-laws along with me. So they also do their due diligence and work. Okay. I don't like leave my children onto the road and come. They have people to take care of them. They have their own space. They do their works, and we have our own together time. Okay. I also take time for holidays. We also go for movies. We also go on dinner dates. We have our own time. And sometimes we make sure that our hospital is the place that we revolve around. Okay. So I have another house here right across the hospital, but I stay back if I have to stay back, where I monitor. The kids also come and stay. They're missing me. Okay. So we balance it some Yeah. way or the other. There are times when if children are sick, they're in the hospital along with me. Okay. So that I'm working and they're taking their treatment. So it's not like I stop treatment and go sit along with them. Yep. That doesn't make sense. When I'm in a hospital, I can give them care in the hospital, and they can also have me as a part of the hospital. I want you to give the viewers two important things to change in their everyday life that you gain from your experience regarding this family. I always tell people to have a sustainable life. Okay. That's very, very important. Organic food, lifestyle makes a lot of difference. మనకి ప్రాబ్లం లేకపోతే అది రాజోని కాదు, Okay. దాన్ని రాకుండా ఉండేలాగా చూసుకోవాలి. నువ్వు ₹1,00,00,000 సంపాదించినా కానీ నువ్వు లైఫ్ స్టైల్ మంచిగా లేకపోతే సింగిల్ బిల్లో ₹1,00,00,000 ఎగిరిపోతాయి. సో నువ్వు లైఫ్ స్టైల్ మంచిగా పెట్టుకుని ఈ బాడీని ఒక గుడిలాగా చూసుకుని నాకు ఏం వేస్తున్నావు, ఏం పెడుతున్నావు, ఎలా పడుకుంటున్నావు, ఎలా రెస్ట్ తీసుకుంటున్నావు, ఎలా రికవర్ అవుతున్నావు, స్ట్రెస్ తీసుకోకుండా దాన్ని ఒక టెంపుల్ లాగా నువ్వు చూసుకుంటే ఇట్ విల్ గివ్ యూ లాంజివిటీ. It will give you the respect that is needed for your hard-earned money. It will not go to a drain in some medical problem or in some any other unpredictable things. You will have a predictable life, and you will also have a secure life. Okay. And most of the time, I am seeing this with nowadays lot of competitive world that people do only work. They don't really balance their personal life and their work life. Okay. That is not going to be good for your personal relationships or interpersonal relationships. Children don't want money. Children want your time. Even if you give them millions, they will always come back and tell you that you did not spend time with me. So you are answerable for that one question when you've lost everything. Work-life balance chala important. Sustainable living chala important. Be responsible towards your planet, because if you consume or overconsume whatever that is there right now, what will the future generations have? So you have to have a vision and do whatever minimalistic what you have. Don't go overboard. And ippudu unna generations, they are not responsible in any way. Most of them try to be, but work-life balance leti, lot of addictions unnai, substance abuse undi, including food. They have a lot of abuse. They eat a lot of food. Once in a while you can. Okay. See, we are all humans. We also have a palate. Once in a week or once in a time, once in a day that you want, you can have outside. But shutting down home kitchen and eating always outside, it's too dangerous. Okay. And choice of food. Andarki, even in for children or adults or anybody or working, they're staying in hostels, they have choice of food. Yeah. If you have wrong choice of food, that's your choice. The choice of food has to be there. And if you're not able to have good food, have a fruit. It is available anytime. Have boiled eggs, they're available every day. Have
some proteins like peanuts that are available everywhere. yes ma'am. So it's only choice. Yes Choice that matters. agreed ma'am. And your choices matter a lot. Not only for you, your choices matter for your family also. When you take the right choices, you will also be happy. You will also grow well. You will also have success. Same way, your family also will be in a happy environment and you will have a good support system. మీరు మన బాడీని డెప్త్తో కంపేర్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ అండి. ప్రీవియస్ జనరేషన్కి ఇప్పుడు జనరేషన్స్కి ఉన్న ప్రియారిటీస్ చాలా మారిపోయాయి. చాలా ఇప్పుడు చూస్తుంటే మీరు చెప్పారు కదా మీరు వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారని, బాస్ అంటే నువ్వు ఇంక చేయగలవు, నువ్వు తోపు అని చెప్పని కానీ అదే వచ్చేస్తారు మైండ్లోకి. అక్కడికి వెళ్ళిపోతుంటారు. అక్కడ బాస్ మనం అంటే జీవితంలో జోబేషన్ కూడా మౌనం వెళ్ళిపోతాము. ఇంట్లో చట్నీ సరిగ్గా లేకపోతే ఇల్లు తలకిందులు అయిపోద్ది. బికాస్ అది బ్యాలెన్సింగ్ యాక్ట్ కాదు. ఎప్పుడైనా కానీ పెద్దోడు చిన్నోడిని తొక్కుతాడు అన్నట్టు అది ఎక్కడైనా జరుగుతూనే ఉంటుంది. బట్ ఇఫ్ యు సీ అంటే ఇప్పుడు పిల్లలు ఉన్న కేసెస్లో ఈ ప్రియారిటీస్ చేంజెస్ వల్ల భార్య భర్తలు విడిపోయినప్పుడు చిల్డ్రన్ అనేది వాళ్ళకి కేర్ రాకుండా ఏమని పరిస్థితులకు వెళ్ళిపోతారు. డూ యూ ఫీల్ లైక్ ఇంత కేర్ తీసుకుని ఇంత డెలివరీ చేసి వాళ్ళు ఎన్ని ఎమోషన్స్ పోతాయి, వాళ్ళని ఎంత గైడెన్స్ చేసి లాస్ట్కి వాళ్ళతో వృధా అయిపోయిందని ఎప్పుడు ఫీల్ అలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఒక ప్రాక్టీస్ అన్న తర్వాత రకరకాల పేషెంట్స్ ఉంటారు. కొంతమంది మంచి పేషెంట్స్ ఉంటారు, కొంతమంది రేప్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది హడావి చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది తిప్పే వాళ్ళు ఉంటారు. సో పేషెంట్స్ చాలా రకాలుగా ఉంటారు కాబట్టి వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు రియలైజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఒక బ్యాడ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత రియలైజ్ చేసిన వాళ్ళు ఉంటారు. సో అట్లా ఉంటారు. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మేము సంక్రాంతి వచ్చేసరికి నాకు డెరర్ అందరూ ఊర్లోకి వెళ్తానని సార్. అంటూ ప్లసెంటా కింద ఉందా, ఓబనీట్ తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, బేబీ వెయిట్ తక్కువ ఉందా, బేబీ వెయిట్ ఎక్కువ ఉందా అన్ని పక్కన పెట్టేస్తారు. అర్జెంటుగా వాళ్ళు పిలుస్తారు వెళ్ళాలి. అండ్ పక్కన నైబర్స్ ఫ్రెండ్స్ అందరు వెళ్తూ ఉంటే ఆ పియర్ ప్రెషర్తో వీళ్ళు వెళ్తానంట. కానీ వాళ్ళ దారిలో ఏదైనా ప్రాబ్లం అయినా, బ్లీడింగ్ అయినా, ఏదైనా ఇష్యూ అయినా, బేబీ మూవ్మెంట్ లేకపోయినా కానీ ఎంత భయపడతారో, ఎంత ప్రాబ్లం అవుతుందో, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, అక్కడ ఏమవుతుందో తెలియకపోవడము, చాలాసార్లు లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసినప్పుడు మిస్క్యారేజెస్ అవ్వడము, తర్వాత బాధపడము, వద్దన్నా వెళ్ళారు. అలాంటప్పుడు ఏం చేస్తాం? దే విల్ లెర్న్ బై దేర్ మిస్టేక్స్. అంతే. మనం డెస్టినీని 100% ఆపలేం. మేబీ ఐ హ్యావ్ ద పవర్ ఇన్ మై హ్యాండ్స్. సమ్టైమ్స్ ఐఎమ్ వెరీ వెరీ స్ట్రిక్ట్. Very strict. I shout, I yell that I will not allow you to travel. You are not traveling. I will not give you a fitness certificate. Because I also have an intuition. Something might go wrong. While అనుకుంటారు, so many people are traveling, it's okay. Google has said that it's okay. Only 2-3% there is a risk. But ఆ 2-3లో నువ్వు లేవని గ్యారెంటీ ఏంటి? అది నేను చాలాసార్లు చెప్తాను. డోంట్ గో టు పబ్లిక్ ప్లేసెస్. ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్. బికాస్ నేను కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటాను. నిమోనియా వచ్చి వెంటిలేటర్ మీద ఎక్కి చనిపోయిన వాళ్ళని నేను చూస్తాను కదా, నువ్వు చూడవు కదా. నీకేముంటుంది? నువ్వు పబ్లిక్ ప్లేసెస్కి వెళ్తాను, డాండియా రైడ్స్కి వెళ్తాను, మూవీస్కి వెళ్తాను అని అనుకుంటావు. కోల్డ్ కాఫ్ ఫీవర్స్ వస్తే ఎవరు డిటీరియేట్ అవుతారు? ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కదా. డిటీరియేట్ అయితే ఎవరు రెస్పాన్సిబుల్? అప్పుడు సారీ ఫీల్ అయ్యి ఏం లాభం? సో ఇట్లా చాలా కండిషన్స్ ఉంటాయి, చాలా కండిషన్స్ ఉంటాయి. ఓకే మేము ఇందాక ప్రియారిటీస్ గురించి మాట్లాడుకున్నాం కదా, మా అమ్మాయి పార్ట్నర్స్ ప్రియారిటీస్ చేంజ్ అయిపోతున్నాయని. బిఫోర్ గెటింగ్ దెమ్ ఇంటూ మ్యారేజ్, వాట్ షుడ్ దే కమిట్ టు దెమ్సెల్వ్స్? వాట్ షుడ్ దే ఆస్క్ టు దెమ్సెల్వ్స్? వాట్ వుడ్ బి యువర్ అడ్వైస్ మ్యామ్? అడ్జస్ట్మెంట్ మెంటాలిటీస్ ఉండాలి. ఓకే. బికాస్ నో టూ పీపుల్ ఆర్ అలైక్. ఓకే. అండ్ ఎప్పుడైనా కానీ ఈ రోజు గురించి కాకుండా యు హ్యావ్ అ లాంగ్ టర్మ్ గోల్. ఓకే. And the more you delay your marriages, the more there will be adjustment problems. And there's always a problem with money. So money వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. అండ్ అది చాలా మందికి తెలియదు, మనీ ఏ రీజన్ అనేసి. అది కాదు, ఇది చాయిసెస్, లైఫ్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనుకుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనీ ఈజ్ ద మ్యాటర్. అండ్ సమ్ టైమ్స్ పవర్ ప్లే. ఒకళ్ళు ఎక్కువ బ్రో అయికోవడం, ఒక తప్పు బ్రో అయికోవడము, ఒకరికి షాసు ఇవన్నీ కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఇంటర్వెన్షన్స్ ఉంటాయి.
లైక్ వాళ్ళ ఆ చుట్టాలు వచ్చి వీళ్ళలో ఇంటర్వ్యూ అయిపోవడము, వాళ్ళ మదర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడము, సిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడము, ఏదో ఒకటి. సో ఇలాంటివన్నీ కూడా చాలా మందికి తెలుస్తాయి సార్. దేర్ ఆల్ ప్రిడిక్టబుల్, ఓకే. బట్ దే నాట్ మేనేజ్డ్. ఓకే. సో ప్రిడిక్ట్ చేయడం చాలా మందికి తెలుసు. వాళ్ళ పక్క ఫ్యామిలీతో కూడా అలాగే అవుతుంది, కానీ వాళ్ళ ఫ్యామిలీలో అవుతున్నా కూడా వాళ్ళు పట్టించుకోరు. సో ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ ప్రిడిక్ట్ చేయాలి, సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా కలిసి ఉంటుంది. అండ్ మోర్ దెన్ యువర్ ఈగో, యూ హ్యావ్ టు బి ప్రాక్టికల్. మోర్ దెన్ ఫర్ ద సొసైటీ, you have to be in a happy relationship. ఓకే. If there's no happiness, there is no reason to be in a relationship. I want you to give advice for students who will be future you, students who are preparing for medicine and doing medicine. మెంటల్ ప్రెషర్ ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంటుంది, సంబంధం లేకుండా పేపర్ లీక్ అవుతుంది, ఎన్నో ప్రెషర్స్కి గురవుతూ ఉంటారు. వాట్ వుడ్ వాళ్ళు స్ట్రాంగ్ ఉండడానికి మీరు మీ నుంచి ఒక అడ్వైస్? కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఏ ప్రాబ్లము రాదు. వచ్చినా టెంపరీగా వస్తుంది, దాని తర్వాత సెట్ అయిపోతుంది. ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా కష్టపడేవాడిదే ఫస్ట్ చాయిస్. ఓకే. అడ్డదారులు వచ్చే వాళ్ళకి వచ్చినా కానీ వాడిని రీప్లేస్ చేయడానికి కూడా కష్టపడ్డే తీసుకుంటారు. సో కష్టం నమ్ముకుని ఉండాలి, ముందుకెళ్ళాలి. అండ్ మీ ఇంత చదివి ఇంత పైకొచ్చి మన దేశానికి పని చేయకపోతే మనం బెస్ట్. ఎప్పుడు నేను ఒకటే చెప్తాను, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ యువర్ కంట్రీ. కంట్రీ విల్ గివ్ యూ ఎవ్రీ ఆపర్చునిటీ టు గ్రో. పక్క కంట్రీకే వెళ్ళి ఆపర్చునిటీ వస్తుంది అనుకోవడం మూర్ఖత్వం, అవివేకం. ఇక్కడ బట్టి సాధించాలి, ఇంట గెలిచి నచ్చగలవాలి. సో చదువుకునే వాళ్ళంతటి మీరు ఒకటే చెప్తారు, ఏం సాధించాలన్నా ఇక్కడ ఉండి సాధించాలి. కష్టమైన నష్టమైన ఇక్కడ ఉండి చేసుకోండి, అది మనకి ఓవరాల్ గ్రోత్కి హెల్ప్. మీది ఒక రీల్ చూసాను యాక్చువల్లీ, ఆ బాబు పుట్టారు, లడ్డు లెక్క ఉంది ఆ ఫేస్, మా అనే అరుస్తూ ఉంది, సౌండ్ మాత్రం అంటే చాలా రిఫ్రెషింగ్ ఉంది. Those are the most happy moments of life that keeps me going. ఓకే. అందుకే నేను ఎవ్రీ డెలివరీకి ఉండాలని ట్రై చేస్తాను. లేనప్పుడు మై లాస్, బట్ ఉండాలని అయితే ట్రై చేస్తాను. ఓకే. సో ఎవ్రీ బర్త్ షుడ్ బి ఆ ఎనర్జీ దెన్ తీసుకోవాలి. ఓకే. నాకు తెలిసి లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను డెలివరీ, ఆ బాబు పుట్టినప్పుడు హ్యాపీ బర్త్డే సాంగ్ మీరు ఒకరు సింగ్ చేసి ఉంటారు. నేనే ఎందుకంటే మ్యామ్ ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ బర్త్డే కేక్ కోసం ఐ డోంట్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఇన్ ఇట్, బట్ దట్ ఈస్ ద ఫస్ట్ టైం బేబీ పుట్టినప్పుడు హ్యాపీ బర్త్డే అని పాడడం అనేది ఇట్స్ ఎ మెస్మరైజింగ్ థింగ్ మ్యామ్. నాకు బర్త్డేస్ అంటే చాలా ఇష్టం. ఓకే. మై ఫాదర్ యూస్ టు సెలబ్రేట్ మై బర్త్డేస్ లైక్ మ్యాడ్ అండ్ క్రేజీ. ఓకే. సో నాకు బర్త్డేస్ అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా చాలా అబ్సెషన్. ఓకే. అవి సెలబ్రేట్ చేయాలి, నాదికి నాయిస్ చేయాలి, పీపుల్ని పిలవాలి, అందరితో పాటు ఎంజాయ్ చేయాలి అని ఎప్పుడు ఉంటుంది. సో ఆ ప్యాషన్ నాకు చిన్నగా ఉన్న చైల్డ్హుడ్ మెమరీస్ నుంచి వచ్చింది. సో నేను ఎవ్రీ చైల్డ్ బర్త్ ని అలాగే చేయాలనుకుంటా, అలాగే సెలబ్రేట్ చేయాలనుకుంటా. అందుకే వైఫ్ తో పాటు హస్బెండ్ ని కూడా వచ్చా అండ్ బీ సీయింగ్. అండ్ నేను మర్చిపోయినా మా నర్సింగ్ చీప్ ఉంటాడు, శ్రీజా సిస్టర్, తను మర్చిపోదు, తను చెప్తుంది ఆయన మీ పాట వాడలేదు. సో ఏదో విధంగా మేము ఆ ట్రెడిషన్ అనేది నడిపిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్ విత్ అస్. చూస్తున్న ఆడియన్స్ కూడా ఎన్నో డాట్స్ కనెక్ట్ అయ్యింటని ఆశిస్తున్నాం.